అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఎస్ఐపై పోలీస్ స్టేషన్లోనే దాడి, తీవ్ర కోపంలో సీఎం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓ ఎస్ఐపై స్టేషన్లోనే దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు గ్రామీణ పట్టణంలోని మఫ్టీలో ఉన్న ఎస్ఐ మహమ్మద్ రఫీపై ఆదివారం అర్ధరాత్రి రాజుపాలెనికి చెందిన లింగమయ్య, అతని బంధువులు చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం రాజుపాలెనికి చెందిన చిన్న లింగమయ్య, హర్ష అనే ఇద్దరు యువకులు బైక్ పై బైపాస్ రోడ్డు దాటుతుండగా ఓ కారు ఢీకొట్టడంతో గాయపడ్డారు. అటుగా వెళ్తున్న ఎస్ఐ మహమ్మద్ రఫీ అది చూసి ఆగి క్షతగాత్రులను పోలీస్ జీపులోనే ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ వెంకటరెడ్డి ఠాణాకు తీసుకువెళ్లారు. ఎప్పటిలాగానే కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి పంపేశారు. దీనికి ఆగ్రహించిన క్షతగాత్రుడి బంధువులు ప్రమాదానికి కారణమైన కారును ధ్వంసం చేశారు. స్టేషన్కు వచ్చి పోలీసులతో గొడవ పడ్డారు. ప్రమాదానికి కారకుడిని ఎలా వదిలేస్తారంటూ ఘర్షణకు దిగారు. సిబ్బంది వెళ్లి ఇంట్లో ఉన్న ఎస్ఐ రఫీకి చెప్పడంతో ఆయన మఫ్తీలోనే స్టేషన్కు వచ్చారు. చిన్న లింగమయ్య సోదరుడు లింగమయ్య ఆయనపై దాడికి తెగబడ్డారు. ఎస్ఐ ఫిర్యాదు మేరకు 6గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ యుగేందర్ తెలిపారు. అయితే పోలీసులపై ఇలా చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు సీఎం. దీనిపై తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.